టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొల్లప్రోలు, గోర్స గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా సునీల్ను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమం చాలా ముమ్మరంగా రంగరంగ వైభవంగా జరుగుతోంది. ఎక్కడ చూసినా సరే మళ్ళీ మీరే రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్యే వర్మ అవ్వాలి, ఎంపీ సునీల్ అవ్వాలని చెప్పి ఒకటే నినాదం. మరి చాలా బ్రహ్మాండంగా టౌన్ అభివృద్ధి చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేస్తాం. 4000 అపార్ట్మెంట్లు 300 కోట్ల రూపాయలతో కడుతున్నాం. ప్రతి పేదవాడికి ఇస్తాం. అన్ని రకాల ఇబ్బందులు పూర్తి చేసాం. మరి ఈ రోజు పిఠాపురం పట్టణాన్ని దగ్గర 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు 10 రెట్ల పెన్షన్ ఇచ్చారు, పసుపు కుంకుమ ఇచ్చారు. ఇన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించమని ప్రజలందరూ ఆశీర్వదిస్తామని తెలియజేస్తున్నారు. నేను కోరుకునేది ప్రజలందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే ఎంపీ సునీల్కి సైకిల్ గుర్తు మీద, ఎమ్మెల్యే వరంకి సైకిల్ గుర్తు మీద 2 ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా పిఠాపురం పట్టణ ప్రజలకు